Hello guys, welcome to Box Office Boundaries. గేమ్ చేంజర్ ఆర్సీ శంకర్ కాంబో అనగానే వావ్ వాడి క్రేజీ ప్రాజెక్ట్ అనేది సినీ లవర్స్ అందరూ అనుకున్నారు. కాకపోతే మధ్యలో ఇండియన్ 2 దూరి ప్యారలల్ పర్పెండిక్యులర్ షూటింగ్ అని చెప్పి సాగదీసి ఆల్మోస్ట్ 3 years తర్వాత సినిమా రిలీజ్ కి అయితే రెడీ అయింది. ఇంకో కపుల్ ఆఫ్ డేస్ లో అయితే మనం బిగ్ గేమ్ చేంజర్ ని బిగ్ స్క్రీన్ పై చూడబోతున్నాం. రీసెంట్ గా ట్రైలర్ రావడం అందరికీ తెలిసిందే. అయితే ట్రైలర్ ఎలా ఉంది, సినిమా ఎలా ఉండబోతుంది అని మన ఒపీనియన్ ఏంట్రా అంటే, ట్రైలర్ కట్ అయితే డెఫినెట్లీ గుడ్. సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెంచిందని చెప్పొచ్చు. ముఖ్యంగా రామ్ చరణ్ వేరియేషన్స్ కానీ తనైతే అప్పన్న క్యారెక్టర్ లో తన పర్ఫార్మెన్స్ మాత్రం అల్లాడించబోతాడనే ఫీలింగ్ అయితే వచ్చింది. ఎస్జే సూర్య కూడా మోపీదేవి క్యారెక్టర్ లో ఎక్కడ తగ్గేదే లేదన్నట్లున్నాడు. ఇంకా ఈ సినిమాలో చాలా పెద్ద కాస్టింగ్ అయితే ఉంది. లైక్ అంజలి గారు కావచ్చు, శ్రీకాంత్ గారు కానీ, సముద్రకని మంచి మంచి పర్ఫార్మర్స్ ఉన్నారు. అందరికి స్ట్రాంగ్ రోల్స్ అయితే ఉన్నాయని అయితే మనం అనుకుందాం. ఇంకా సునీల్, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం గారు కూడా మనం ఈ ట్రైలర్ లో చూడొచ్చు. అయితే వాళ్ళతో ఒక మంచి కామెడీ అయితే ఉంటది. క్రింజ్ అయితే జయకన్నా ఉంటారని అయితే మనం ఆశిద్దాం. జీసీ గేమ్ చేంజర్ బిగ్గెస్ట్ నెగిటివ్ ఏమైనా ఉందా అంటే నా ఒపీనియన్ లో, ఇఫ్ యూ టేక్ ఎనీ బిగ్ స్టార్ ఫిలిమ్స్, ఆల్ దే ఆర్ లార్జర్ దెన్ లైఫ్ ఫిలిమ్స్. రీసెంట్ గా లైక్ కల్కి, సలార్, పుష్ప, దేవర అన్నీ కూడా సపరేట్ వరల్డ్ లో ఉంటాయి. లార్జర్ దెన్ లైఫ్ ఫిలిమ్స్ ఫీలింగ్ వస్తుంది. కానీ ఒక్క గేమ్ చేంజర్ మాత్రమే పొలిటికల్ డ్రామా విత్ మాస్ కమర్షియల్ టచ్ అనే జస్ట్ ఆ ఫీలింగ్ వస్తుంది. కానీ డెఫినెట్ గా ఎమోషన్ కనెక్ట్ అయింది. మనం సినిమాకి కనెక్ట్ అయ్యామంటే ఎవడో ఆపలేడు. అందులోనూ ఈ సబ్జెక్ట్ అంటే శంకర్ గారు ఆల్రెడీ చెలరేగిపోతారు. అండ్ దట్టు ఏదో పొలిటికల్ కమర్షియల్ ఫిలిం అంటే జస్ట్ ఏదో అట్టా తీసే కన్నా దే మేడ్ ఇట్ ఆన్ వెరీ లార్జ్ స్కేల్. అసలే పాటలకే 75 crores అంటే మనకి ఇంక అక్కడే అర్థమైపోయింటది. సో మరీ ముఖ్యంగా శంకర్ గారికి ఈ ఫిలిం చాలా ఇంపార్టెంట్ అనేది చెప్పొచ్చు. ఆయన ఇండియన్ 2 లాంటి సెట్ బ్యాక్ ఆయన కెరియర్ లో ఎప్పుడు చూడలేదు. సో డెఫినెట్లీ గేమ్ చేంజర్ హ్యాస్ టు బి హిస్ కమ్ బ్యాక్. శంకర్ గారు కూడా మంచి అప్డేట్ మోడ్ లోనే తీసినట్టున్నారు ఈ ఫిలిం. ముఖ్యంగా ట్రైలర్ ఫైనల్ షాట్ చూస్తే మాత్రం ఆర్సీ హెలికాప్టర్ లో బనీను, లుంగి, కటానా పట్టుకొని అయితే ఉన్నారు. సో ఈ పండక్కి గేమ్ చేంజర్ గట్టిగా కొట్టాలని, సంక్రాంతి కాస్త శంకరార్తి అవ్వాలని కోరుకుందాం. వెళ్ళిపోయే ముందు మాత్రం ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్, వీలైతే షేర్ చేసేయండి. మనం కూడా గ్రో అవుదాం. అంటిల్ దెన్ బై బాయ్.